బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండారన్నారు. ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని, ఆయనే మహాత్మా గాంధీ అని తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడని ప్రశ్నించారు. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తెలంగాణ మీ అయ్య సొత్తా అని ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండారన్నారు. ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని, ఆయనే మహాత్మా గాంధీ అని తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడని ప్రశ్నించారు. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణ మీ అయ్య సొత్తా అని ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని, ఆయనే మహాత్మా గాంధీ అని తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడని ప్రశ్నించారు. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తెలంగాణ మీ అయ్య సొత్తా అని ఘాటు విమర్శలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. కడియం శ్రీహరికి సంబంధించి అఫిడవిట్ లో సమర్పించారు ఇటు స్పీకర్ ముందు. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా ఈ రోజు అంటే నిన్న దానం నాగేందర్ది అయ్యింది, అది కూడా ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా విచారణ అయితే పూర్తి అయ్యింది. ఇంతకు ముందే ఇటు కేపీ వివేకానంద కూడా దానికి సంబంధించి విచారణని కూడా అంటే దీనికి సంబంధించి అఫిడవిట్లు సమర్పించడానికి ఈయన కూడా వెళ్లారు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కేపీ వివేకానంద వెళ్లారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా నేను అంటే పార్టీ ఫిరాయించలేదు, నేను బీఆర్ఎస్ తోనే ఉన్నాను, నెల నా అకౌంట్ నుంచి 5,000 బీఆర్ఎస్ అకౌంట్ లోకి వెళ్తున్నాయి అంటే దాని ప్రకారం నేను ఇంకా నా సభ్యత్వాన్ని నేను రద్దు చేసుకోలేదు అని చెప్పి ఇక్కడ ఒక రకంగా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతవరకు అంటే ఏదైతే కావ్య అంటే ఆయన కూతురైన కావ్య కాంగ్రెస్ లో ఉన్నారు, ఆవిడతో పాటు ఆవిడకి ఓటు వెయ్యాలి అని చెప్పేసి కాంగ్రెస్ ని ప్రమోట్ చేయడం మనం చూసాము. కానీ ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి ఇప్పటికీ ఆయన చెప్తూనే ఉన్నారు. అంటే నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ లో చేరలేదు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు. అయినా కూడా ఇక్కడ అంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం వదలట్లేదనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ 10 మంది పార్టీ ఫిరాయించారో వీళ్లకు సంబంధించి ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్స్ రావాల్సిందే. వీళ్ళు పార్టీ నుంచి రద్దు చేసుకొని వాళ్ళ పదవికి కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసేటట్టు ఇటు బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఇటు కేసీ వివేకానంద కూడా మాట్లాడుతూ ఏదైతే అంటే ఇటు అంటే అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ కేసులు కొట్టివేయడం, సాక్ష్యాలు లేవు అనడం సరైంది కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి, మేము సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ తరఫున ఇటు వివేకానంద చెప్తున్నారు. అయితే ఇటు కడియం శ్రీహరి వ్యాఖ్యలు మాత్రం ఇటు సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. అంటే ఏ జాతికి అంటే ఎవరికి జాతి పిత అన్నట్టుగా ఇటు మాట్లాడుతున్నారు కేసీఆర్ ని విమర్శిస్తూ. అంటే జాతికి ఒకే పిత ఆయన మహాత్మా గాంధీ మాత్రమే అని చెప్పేసి మాట్లాడటం, అందులో ముఖ్యంగా ఇటు అసలు జాతి పిత అని చెప్పుకోబడ్డ కేసీఆర్ మరి ఇన్ని సమస్యలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్తూ
ఇటు ఘాటుగా విమర్శించారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ అయితే కంప్లీట్ అయ్యింది. కానీ ఇప్పుడు అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, వీళ్ళు పార్టీ ఫిరాయించారు అని ఆ కేసులను అయితే కొట్టిపడేశారు ఇటు స్పీకర్. అయితే ఇంకా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి పెండింగ్ లో ఉంది. ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంది, అదే విధంగా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరిది ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నదని చెప్పుకోవాలి. మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు రోజు ఆల్రెడీ కడియం శ్రీహరికి సంబంధించి విచారణ కంప్లీట్ అయ్యింది. మళ్ళీ దాన్ని వాయిదా వేయడంతో ఈ రోజు కూడా విచారణ ఎదుర్కొన్నారు. అదే విధంగా ఇటు కేపీ వివేకానందని కూడా ఒక పక్క క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అంటే ఇద్దరి తరఫున చూసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజు కూడా ఈ కేసు పెండింగ్ లోనే పడింది అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అంటే ఖచ్చితంగా ఈ స్టేషన్ గన్పూర్ కి సంబంధించి మరి ఎలాంటి ఇటు అంటే కడియం శ్రీహరికి సంబంధించి ఇటు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇటు దానం అండ్ ఇటు శ్రీహరి విషయంలో మాత్రం ఖచ్చితంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు శ్రీహరి ఇటు స్పీకర్ అని చెప్పేసి ఇటు ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు చెప్తూనే ఉన్నారు. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.